నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ధనుస్సు రాశి వారికి రేపటి నుండి మీ జీవితంలోకి అనుకోని పెను మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎందుకు ఇలా అని అంటే రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి వీరి తలరాతను పూర్తిగా మార్చబోతున్నాడు. ఇక ఏ వ్యక్తి కారణంగా ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? వీరి జీవితంలో అసలు శుభ ఫలితాలు ఉంటాయా? ఉండవా? వీరు చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధన ఏమిటి? అదేవిధంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ ధనుస్సు రాశికి అధిపతి బుధుడు. ఇక వివరాల్లోకి వస్తే ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా పనులను చేస్తారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని వ్యక్తులు. ఇక రేపటి నుండి గ్రహాల సంచారంలో మార్పులు జరుగుతుండటం కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు గాని ఆ వ్యక్తి కారణంగా ఈ ధనుస్సు రాశి జాతకంలో అనేక లాభాలు జరగబోతున్నాయి. వీరికి ఉన్నట్టుండి అదృష్టం వెంటపడబోతూ ఉంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా కొన్నిసార్లు అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తోంది. ఇక ఉద్యోగం వ్యాపార పరంగా వీరైతే ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించాలి. అప్పుడే వీరికి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చేయి ఉండాలి అని ఈ రాశివారు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అని వీరైతే తాపత్రయపడతారు. ఇక ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ అంశంలో కూడా వీరైతే నిరాశకు గురికారు. ధనుస్సు రాశి వారికి స్వాభిమానం అదేవిధంగా పట్టుదల చాలా అధికంగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. ఇక వీరికి శారీరక బలంతో పాటు మానసికమైనటువంటి బలం కూడా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలి అని కోరుకోవడం వల్ల వీరికైతే కొన్నిసార్లు మనస్పర్ధాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. మోసం చేసే గుణం అనేది ఉండేటటువంటి వ్యక్తులు వీరి చుట్టూ ఉంటారు. తద్వారా వీరు కొన్నిసార్లు నష్టపోతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలను తీర్చడానికి పరిష్కార మార్గాలను అయితే అధికంగా వెతుకుతూ ఉంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది వ్యక్తులైతే వీళ్లను మోసం చేయడానికి చూస్తారు. ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది చాలా అధికంగా ఉంటాయి అనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ ధనుస్సు రాశి వారికి బంధుమిత్రులు తమను ప్రశంసించాలి అనేటటువంటి ఆశ కూడా వీరికి ఎక్కువగానే కలిగి ఉంటాయి. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి కూడా ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో చాలా మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అభివృద్ధి కార్యక్రమాలనైతే వీరు చేపట్టబోతూ ఉన్నారు. అంతేకాకుండా వీరి జీవితంలోకి ఎప్పుడు చూడనటువంటి సంతోషాలను కూడా వీరైతే చూడబోతూ ఉన్నారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను కూడా ఎదుర్కోవచ్చు. ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి వీరైతే బయటకు పంపించలేరు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి జీవితంలోకి రేపటి నుండి వచ్చేటటువంటి వ్యక్తి కారణంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా వీరికి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ ఆర్థిక పరంగా ఎన్నో విధాలుగా కూడా ఊహించని మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏదైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ
పోను పోను ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి పొందబోతున్నారనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రతి రంగంలో కూడా ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకైతే తోడుగా, నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి కారణంగా మీరైతే అభివృద్ధి దిశగా నడుస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేనే లేదు. అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, మీ మిత్రుడు కావచ్చు, లేకపోతే బంధువులు అవ్వవచ్చు, లేదంటే ఊరు పేరు తెలియనటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి అయినా కావచ్చు. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతోంది. వీరికి ప్రతి రంగంలో కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు. ఈ సమయంలో వీరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకుంటారు. కాకపోతే వీరికైతే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అప్పుడే మంచి జరుగుతుంది మీకు. ధనుస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మీరు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది అనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ప్రేమ, వివాహం అనేది సఫలీకృతం కాబోతోంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునేటటువంటి స్త్రీలు గాని, పురుషులు గాని ఈ సమయం అనేది మీకు ఎంతగానో అనుకూలంగా మారబోతూ ఉంది అనే చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం అనేది మీకు జరగబోతోంది. తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం అనేది సుఖ సంతోషాల ఆనంద వాతావరణంతో నిండిపోబోతూ ఉంది. వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా మానసికమైన ప్రశాంతతను మీరైతే పొందుతారు. ప్రతి విషయంలో కూడా మీరైతే చురుకుగా ప్రవర్తించబోతున్నారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరైతే చర్చించడం ద్వారా మీరు మానసికమైనటువంటి ఆనందం అనేది, ప్రశాంతత అనేది పొందుతారు. మీకు ఉండే ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న ఈ ధనుస్సు రాశి వారికి రేపటి నుండి కూడా అనుకూలవంతమైనటువంటి జీవితం పొందబోతున్నారు. కుటుంబంలో ఇదివరకు ఏర్పడినటువంటి కలహాలు, మనస్పర్ధాలు అన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతున్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయి. ఈ రాశివారు శుభ కార్యక్రమాలలోనూ ఎక్కువగా పాలు పంచుకుంటున్నారు. ప్రేమపూరితమైనటువంటి సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఇప్పుడైతే ఏర్పడబోతూ ఉంది. విద్యార్థుల విషయంలోనూ కూడా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి. అయితే విద్యార్థులు ఈ సమయంలో మీరైతే తప్పకుండా కష్టపడి చదువుకోవాలి. తద్వారా మీరు రాసే పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సమయం అనేది ఎంతగానో లాభదాయకంగా మారబోతూ ఉంది. మీకైతే ఇప్పుడు అనుకూల సమయం అనేదే ఉండబోతోంది. ఇక అదే విధంగా ఎంతో కాలంగా విదేశాల కోసం చదువుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, వీసా, పాస్పోర్ట్ అనేది దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు కృషి, పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలు అనేవి మీరైతే తప్పకుండా పొందబోతున్నారు. ఇక ఉద్యోగ జీవితం కూడా రేపటి నుండి వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితులని తెచ్చిపెట్టబోతోందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలున్నట్లయితే గనుక ఆ మనస్పర్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తోటి ఉద్యోగస్తుల పట్ల మీకైతే సత్ఫలితాలు, సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా వీరికి ఉద్యోగ జీవితంలో ఎదుగుదల అనేది విశేషంగా ఉండబోతోంది. అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లను పొందబోతున్నారు. అదేవిధంగా మీ సహ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోందని చెప్పొచ్చు. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక వ్యాపార విషయాలలో మీకు రేపటి నుండి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం అనేది ఎంతో కాలంగా నష్టపోతూ ఇక వ్యాపారాన్ని ఆపేద్దాము అని విరమించుకుందామనుకునే వాళ్లకు కూడా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కారణంగా ఊహించినటువంటి దానికంటే కూడా ఈ సమయంలో మీ వ్యాపారంలో అద్భుత లాభాలు పొందబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు.
మీకు ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా, నీడగా ఉంటూ, మీకు సలహాలను ఇస్తూ, మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాడు, సహాయాన్ని అందిస్తాడు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్న వారికి కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి. ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో మనస్పర్ధలేమైనా ఉంటే గనుక అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీ యొక్క వ్యాపారం అనేది వృద్ధి చేయడానికి ఈ సమయంలో విస్తరించుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే, ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి స్వామివారికి బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీకు వీలైనంత సేపు మీరైతే ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విశేషవంతమైనటువంటి అనుకూల ఫలితాలను మీరైతే పొందుతారు. ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని స్వామికి ప్రసాదంగా పెట్టండి. ఇలా చేస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.